దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ఏమంట? దేవుడు పక్షపాతి కాదని నిజముగా గ్రహించి ఉన్నాను. హల్లెలూయ. మన దేవుడు పక్షపాత చెప్పాలా? కాదు. మరి అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు, ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడు, యాకోబును ఆశీర్వదించిన దేవుడు, యెహోషువను నాయకునిగా నిలబెట్టిన దేవుడు మోషే తర్వాత, యోసేపును మరి గొప్ప స్థితిలో పెట్టినటువంటి దేవుడు, మరి ఈరోజు నీ విషయంలో ఎందుకు ఆయన నిర్లక్ష్యం చేస్తాడు? ఎందుకు నీ విషయంలో ఆయన పక్షపాతం చూపిస్తాడు? దేవుడు పక్షపాతి కాదని నిజముగా గ్రహించి ఉన్నాను. హల్లెలూయా. ఆయన పక్షపాతి కాదు. కాకపోతే ఆయనకి కొన్ని పద్ధతులు ఉన్నాయి అంతే. కొన్ని పద్ధతులు ఉంటాయి ఆయనకి. ఎందుకంటే ఆయన సృష్టికర్త, ఆయన దేవుడు. ప్రతి ఒక్కరూ ఆయన పిల్లలు ఆయన మాట ప్రకారం నడవాలని, ఆయన చిత్త ప్రకారం జీవించాలని, మనందరి ప్రవర్తన మార్చుకొని ఆయన ప్రవర్తన అంటే మన ప్రవర్తన పైన ఆయనకు అధికారం ఇచ్చి మనం బ్రతికితే మన త్రోవలను సరళము చేస్తాడు. ఈరోజు నువ్వు కష్టంలో ప్రయాణం చేస్తున్నావేమో, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తోటి, లేదా శరీర బలహీనతలతోటి, లేదా సమాధానం లేక గొడవలు, నెమ్మది లేదు, ఇలాంటివన్నీ నీ జీవితంలో ఉండొచ్చు. వీటన్నిటి నుండి ఆయన ఏం చేస్తాడంటే ఒక మంచి త్రోవను నీకు చూపిస్తాడు, అందులో నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. నీతో పాటు నీ పిల్లలు కూడా బ్లెస్ అవుతారు. నీ పిల్లలు కూడా ఆశీర్వదించబడతారు. ఈరోజు నీతో పాటు నీ పిల్లలు కూడా కష్టపడాల్సిన పరిస్థితి. ఈరోజు నీతో పాటు నీ పిల్లలు కూడా ఆ శాపాన్ని అనుభవించే పరిస్థితి ఈరోజు. ఎందుకు? ఇంకా చాలండి. ఇంకా మీకు ఓపిక లేదు కదా, మీకు ఓపిక లేదు. మీరు ఇంకా ఎక్కువ కాలం దీన్ని మీరు సహించలేరు, భరించలేరు. కాబట్టి ఇంకా చాలు. అయితే దేవుడు దీనికి ప్రతిఫలంగా ఒక బహుమానం దేవుడు ఇస్తాడంట. ఒకవేళ నీ జీవితంలో మార్చుకున్నట్లయితే, నీ ప్రవర్తన అంతటిపైన ఆయనకు అధికారం ఇచ్చినట్లయితే, ఒకవేళ నువ్వు ఆయనను జ్ఞాపకము చేసుకుంటున్నట్లయితే ఆయనకు ఒక బహుమానం ఇస్తాడంట. ఏమిస్తాడైనా చెప్పండి? గిఫ్ట్, బహుమానం. హల్లెలూయా. ఎవరైనా మనకు ఒక గిఫ్ట్ ఇచ్చారనుకోండి, మన చదువును బట్టో, లేకపోతే మన ప్రవర్తనను బట్టో, మన ఆట తీరును బట్టో మనకు ఒక గిఫ్ట్ సర్టిఫికేట్, ఏదన్నా ఒక అప్రిషియేషన్ మనకు ఇస్తే ఎట్లుంటుందమ్మా? చాలా సంతోషం. అదే నీ దేవుడు నీకు ఇస్తే, అబ్బా ఇంకా నా జన్మ ధన్యమైపోతుంది. మనుషులు ఇచ్చేదానికంటే దేవుడు ఇచ్చేదే అది చాలా గొప్పది. దానికి ఇంకా హద్దులు లేవు. దేవుడు ఇస్తాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 11వ వచనాన్ని ఒకసారి చూద్దాం. మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. ఏమంట? మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులని నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తాను అడుగు వారికి అంతకంటే ఎంతో శ్రేష్టముగా మంచి ఈవులను ఇచ్చును. హల్లెలూయా. ఎవరు అడుగుతున్నారు ఇప్పుడు? ఎవరు అడగాలంటమ్మా? మనము అడగాలంట. ఎవరిని? దేవుణ్ణి అడగాలంట. అంటే నీ పిల్లలకు నువ్వు మంచి ఈవులను ఇవ్వాలా, మంచి గిఫ్ట్స్ ఇవ్వాలా అని నువ్వు ఆలోచనలో ఉంటావు కదా. ఏది చేసినా నా పిల్లోడికి మంచి చేయాలా, మంచి సమాధానం చేయాలా, మంచి స్థితిలో పెట్టాలా, మంచి చదువు ఇవ్వాలా, మంచి బట్టలు, లేదా అన్ని మంచిగా ఇవ్వాలనుకుంటాను. ఏది కూడా పాడైపోయింది, లేదా ఇది ఫ్యూచర్లో మరి ఇది నష్టం వస్తుంది అంటే నువ్వు అది చెయ్యవు. నువ్వు పిల్లలకి మంచి చేస్తావు అన్నీ కూడా. ఎప్పుడు? నీ పిల్లలు నీ మాట విన్నప్పుడు. అవునా? నీ పిల్లలు నీ మాట చొప్పున నడిచినప్పుడు. మనము గనక మన దేవుని మాట గనక మనము వినకుండా మనం నడిస్తే ఎట్లా ఉంటుందండి? ఇప్పుడు నువ్వు అడుగుతావు, నీకు కావాల్సింది నీ తల్లిదండ్రులు నీకు ఇవ్వాలి అంటే నీ జీవితము
నువ్వు ఒకవేళ నీకు ఇస్తే నువ్వు దాన్ని నువ్వు పాడు చేస్తావని నమ్మకం ఉంటే కనుక ఇవ్వరు వాళ్ళు. నువ్వు అడిగేది దేవుడు ఆలస్యం చేస్తున్నాడు, దాని అర్థం ఏంటో తెలుసా? దానివల్ల నీ జీవితానికి నష్టం ఉందని. హల్లెలూయా. నువ్వు అడుగుతున్నావు చూడండి, నీకు మేలైంది నువ్వు కనుక అడిగితే తప్పకుండా దేవుడు నీకు ఇస్తాడు. అది ఎంత కష్టమైనా నీకు ఇస్తాడు. అది బహుమానంగా దేవుడు నీకు ఇస్తాడంట. నువ్వు అడిగింది దేవుడు నీకు బహుమానంగా ఇస్తాడు. ఎప్పుడు నీ ప్రవర్తన మార్చుకొని ఇప్పుడు చూడండి, పక్కన వాళ్ళ ప్రవర్తన గురించి మనకు వద్దండి కదా. పక్కన వాళ్ళ ప్రవర్తన గురించి నాకు అవసరం లేదు. నేనేం దేవుణ్ణి కాదు కదా తీర్పు తీర్చడానికి. కాబట్టి పక్కన వాళ్ళ గురించి మనం మానేసి మన జీవితాన్ని, మన ప్రవర్తనను మార్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం కదా. మన ప్రవర్తన దేవునికి అప్పగిద్దాం. నేను పరిచర్య మొదలుపెట్టిన కొత్తలో ఈ పదం అంటే ఈ మాట పట్టుకొని ఏంటంటే, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారం ఒప్పుకోండి అని ఈ వాక్యాన్ని పట్టుకొని నేను చాలా ప్రసంగాలు చేశాను. ఆ ఒక్క మాట పట్టుకొని ఎన్ని అద్భుతాలు చేశాడు దేవుడు, ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు. ఆ తర్వాతనే నేను ఈ కేజీసీఎం మినిస్ట్రీని ముందుకు ఇన్ని సంవత్సరాల నుంచి మనం ఇంకా కొనసాగుతున్నాం అంటే దాని అర్థం ఏంటి? ఒకటే, దేవుని చిత్తం, దేవునికి లోపడ్డం, దేవుని యొక్క ఉద్దేశంలో మనం బోధించడం ద్వారా దేవుడు ఇంకా మనను ముందుకు తీసుకొని వెళ్తా ఉన్నాడు. కాబట్టి నేను కోరుకునేది ఒకటే, ఇదిగో దేవుడు నీకోసం ఒక అద్భుతమైనటువంటి బహుమానాన్ని ఆయన సిద్ధపరిచాడు. ఆ బహుమానము ఇదిగో దేవుడు నీకు ఇవ్వడానికి ఎంతో దూరము లేదు, అది కొంచెం దూరమే ఉంది. ఎంతో దూరమో లేదు, అది కొంచెం దూరంలోనే నీకు దేవుడు సిద్ధపరిచి పెట్టాడు. అయితే నీ ప్రవర్తన విషయంలో నీవు ఈరోజు ఒక నిర్ణయం తీసుకొని, దేవా నా ప్రవర్తన అంతటిపైన నీ అధికారమునకు నేను ఒప్పుకుంటున్నాను అని నువ్వు ఎప్పుడైతే నీ చేతులను అప్పగిస్తావో, నేను చెప్తున్న గేట్స్ ఎత్తేస్తాడు దేవుడు. హల్లెలూయా. ఆ గేట్స్ని దేవుడు ఎత్తి పడేస్తాడు. హల్లెలూయా. అప్పుడు నేను చెప్తున్నా, నీవు వెళ్ళవలసిన మార్గము నీకు కనబడుతుంది. ఆ మార్గంలో నువ్వు వెళ్ళేటప్పుడు ఎంతమంది నిన్ను చూసి మాట్లాడినా అవేవి కూడా నీ పైన ప్రభావం చూపించదు. నీ విజయము నీకు ముందుగా ఉన్నది. ఆ మార్గంలో వెళ్ళు, దేవుడు నిన్ను బలపరుస్తాడు, దేవుడు నిన్ను అనేకులకు వెలుగుగా మారుస్తాడు. దేవుడు నీ స్థితిగతులను మార్చే దేవుడు. చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందామా? శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. శ్రేష్టమైన ప్రతి ఈవియు, ఎవ్రీ గుడ్ గిఫ్ట్ అని ఇక్కడ రాయబడింది. అంటే గిఫ్ట్, బహుమానం. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును, ఇది ఎవరి వల్ల కలుగుతాయంట? జ్యోతిర్మయుడు అగు తండ్రి యొద్ద నుండి వచ్చును. అంటే ఈ వరము లేదా ఈ బహుమానములన్నీ కూడా దేవుని దగ్గర నుంచే రావాల. చదువు కానీ డబ్బు కానీ ఇవన్నీ కూడా మనం సంపాదించుకుంటే అది మనకు ఎప్పటికీ సంతోషాన్ని ఇవ్వదు. దేవుని దగ్గర నుంచి రావాలి. ఆ ప్రభు అయిన దేవుడు మనకి ఇవ్వాలి. ఇస్తేనే మన జీవితంలో ఆ శక్తిని కలిగి, ఆ సామర్థ్యాన్ని కలిగి మన జీవితంలో అన్నిటిని మనం సాధించగలుగుతాం కదా. డబ్బు సమృద్ధిగా ఉంటుంది, ఆరోగ్యము సమృద్ధిగా ఉంటుంది, సంతోషము సమాధానముతో పాటు దేవుడు సకల దీవెనలను వారికి అనుగ్రహిస్తాడు బహుమానంగా. నిజంగా మనకేం కావాలండి? పరలోకములో మనకు ప్లేస్ ఉంది. దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఈ భూమి పైన బ్రతికినంత వరకు మనకు కావాల్సింది ఏంటి? డబ్బు కావాలి, ఆరోగ్యం కావాలి, సంతోషం కావాలి, సమాధానం కావాలి, దేవుని కాపుదల దీవెన మనకు కావాలి. ఇవన్నీ దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. వీటన్నిటిని దేవుడు మనకు ఇస్తున్నాడు. మనం చేయాల్సింది ఒకటే, మన జీవితాన్ని మార్చుకుంటూ, మన ప్రవర్తన అంతటిపైన అధికారం ఒప్పుకుంటూ, మనము మన పితరులకు ఇవ్వబడినటువంటి వాగ్దానములన్నిటిని కూడా మనం అవును అని నమ్ముతూ వాటిని మన జీవితంలోనికి ఒకవేళ మనము వాటిని ఆహ్వానిస్తే గనక దేవుడు తప్పకుండా మన జీవితాన్ని ఆయన మారుస్తాడు. సర్వ సమృద్ధిని వారికి దేవుడు
బహుమానంగా అనుగ్రహిస్తాడు. అప్పుడు వారి జీవితంలో ఏ కొదువ ఉండదు. ఎప్పుడు కూడా ఏముంటుందంట? సంతోషము. వారి ఇతరులకు వాళ్ళు ఎట్లా ఉంటారు? వెలుగుగా ఉంటారంట. హల్లెలూయా. పక్కన వాళ్ళకి ఒక్క మాట చెప్పండి. భార్యకో, భర్తకో, స్నేహితునికో, వాళ్ళందరికీ కూడా ఒక్కసారి చెయ్యి ఇచ్చి ఒక మాట చెప్పండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు. నువ్వు ఆశీర్వదించబడ్డావు. దేవుడు మీ కుటుంబాన్ని ఆశీర్వదించాడు. ఆయనను జ్ఞాపకము చేసుకొని ఆయనను గణపరచండి. హల్లెలూయా.